గడ్డం వంశీకృష్ణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ జువ్వాడి నరసింగరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి కాకా అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ 96వ జయంతి వేడుకలకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి వారి ముందున్నటువంటి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. సభాధ్యక్షులుగా పెద్దలు వివేక్ వెంకటస్వామి గారు వ్యవహరిస్తారు. మరి నరసింగరావు అన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. వంశీకృష్ణ అన్నకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. గౌరవ బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ అన్నకు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఐఎన్టీయూసీ మాజీ ప్రెసిడెంట్ పెద్దలు సీనియర్ నాయకులు వెంకట్రావు గారికి మనస్ఫూర్తిగా ఈ వేదిక 96వ జయంతి ఉత్సవాల సందర్భంగా రవీంద్ర భారతి వేదిక వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తోంది. పెద్దలు బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ వినోద్ అన్న గారికి మనస్ఫూర్తిగా మీరందరూ కూడా కరతాళ ధ్వనుల మధ్యన వారికి స్వాగతం అందించాల్సిందిగా కోరుతూ 96వ జయంతి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మరి ఘనంగా ఈరోజు రవీంద్ర భారతి ప్రాంగణంలో మనం నిర్వహించుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి, అలాగే గౌరవ అధ్యక్షులు తెలంగాణ శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసన సభాపతి తెలంగాణ శాసనసభ, శ్రీ బండా ప్రకాష్ గారు డిప్యూటీ చైర్మన్ తెలంగాణ శాసన మండలి, మిగతా పెద్దలందరి వారందరి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. వంశీకృష్ణ అన్నకి మీ చప్పట్ల మధ్యన వేదిక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది. మరి అలాగే వెంకటస్వామి గురించి మనం ఒక చక్కటి ఏబీ కూడా తయారు చేయడం జరిగింది. సభ ప్రారంభమైన తర్వాత తప్పకుండా ఆ ఏవిని మీకు ప్రజెంట్ చేస్తాం. మరి జ్యోతి ప్రజ్వలన కావించాల్సిందిగా పెద్దల్ని వినోద్ అన్నని, వివేక్ అన్నని, నరసింగరావు గారిని జ్యోతి ప్రకాశనం కావిస్తారు. మరి 96వ జయంతి వేడుకల్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఈరోజు రవీంద్ర భారతి వేదికగా పెద్దలు వినోద్ అన్నని వేదిక మీదకి ఆహ్వానిస్తున్న నరసింగరావు గారిని, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వంశీకృష్ణ గారు పార్లమెంట్ సభ్యులు, మరి మీరందరూ కూడా వేదిక దగ్గరికి వారి అలాగే పెద్దలు వివేక్ వెంకటస్వామి గారు, వినోదన్న మరియు ముఖ్య అతిథులు వెంకటస్వామి గారి చిత్రపటానికి పూలని సమర్పించి వారికి నివాళులు అర్పిస్తారు. వారి చిత్రపటం వద్ద పుష్పాలు అందించి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతూ, జోహార్ కాకా వెంకటస్వామి గారు, జోహార్ కాకా వెంకటస్వామి గారు. మహనీయులు ఎప్పుడు కూడా అజరామరంగా వారి పేరు నిలిచి ఉంటుంది. ఈరోజు మనం 96వ జయంతి జరుపుకుంటున్నామంటే వారు చేసినటువంటి సేవలు, వారి సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం, అనునిత్యం పేదల కోసం తాపత్రయపడేవారు, పేద ప్రజలే తన ధ్యేయంగా, పేద ప్రజల అభ్యున్నతే తన ధ్యేయంగా పనిచేసినటువంటి గొప్ప దార్శనికులు. మరి మనకు గొప్ప సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు వివేక్ వెంకటస్వామి గారు తను నమ్మిన సిద్ధాంతం కోసం మొదటి నుంచి కూడా చివరి వరకు తను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి నాయకులు. ఏనాడు కూడా వేరే పార్టీ జెండాని కానీ వేరే పార్టీ ఎజెండాని కానీ మోయని కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో సేవలు చేసినటువంటి మరి సీనియర్ దురంధరులు మన వెంకటస్వామి గారు. వారి సేవల్ని మనమందరం కూడా ఈరోజు ఇంతమంది అభిమానులు మనం స్మరించుకుంటున్నాం రవీంద్ర భారతిలో. అంటే నిజంగా వారు చేసినటువంటి సేవలు, పేద ప్రజలకి వారు చేసినటువంటి మేలు చాలా శ్లాఘనీయం. మరి ఎంతోమంది ఆయన శిష్యులు, ఆయన అభిమానులు ఈరోజు రవీంద్ర భారతికి వచ్చారు. వారందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. వారి చిత్రపటానికి నివాళులు అర్పిస్తూ తర్వాత ముఖ్య అతిథులకి మనం మా భాషా సాంస్కృతిక శాఖ పక్షాన పుష్పగుచ్చాలు అందజేస్తాం. ఆ తర్వాత సభా కార్యక్రమాన్ని
పెద్దలు వివేక్ వెంకటస్వామి గారు సభాధ్యక్షులుగా కొనసాగిస్తారు. ముఖ్య అతిథులకి మరి మా భాషా సాంస్కృతిక శాఖ పక్షాన మా ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా బొకేలను అందించాల్సిందిగా కోరుతున్నాం.